అంటాడు. అంటే రాముడు అంటాడు కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రి చిరజీవిభి అంటాడు. లక్ష్మణ, కొత్త ఇంటిలోకి ప్రవేశించినటువంటి వాడు వాస్తు పూజ చెయ్యాలి. ఎందుకని అంటే ఆ ఇంట ప్రవేశించిన యజమాని చిరాయుర్దాయమును పొంది ఆ ఇంటి యందుండి సుఖించుట కొరకు వాస్తు పూజ చెయ్యడం ఆ కాలమునందు ప్రధానం. ఆయన యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటారు హనుమ సుందరకాండలో. యజ్ అంటే ఆరాధన, యజుర్వేద వినీతశ్చ, రాముడు యజుర్వేదమునందు గొప్ప పండితుడు. అందుకే వాస్తు పూజ చేసి గృహప్రవేశం చేశాడు. ఎప్పుడు ఏ పని ఎలా చెయ్యాలి అంటే రామాయణంలో రాముడు ఏ సందర్భంలో ఏం చేస్తాడు అన్నది పరిశీలిస్తే అదే వేదప్రోక్తమైన విషయం. లోకమునకు ధర్మమునందు నేను అనురక్తి కల్పిస్తాను, ధర్మాన్ని సాధన చెయ్యాలి అనేటటువంటి ఉత్సాహాన్ని కల్పిస్తాను. దాని కొరకు దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ, రావణ సంహారానంతరము కూడా 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. అందుకని ఆయన తనని తాను కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస, దశరథుణ్ణి తండ్రిగా వరించాడు. ఎందుకని యజాయమానో బహుధా విచాయితే, కర్మను అనుభవించడానికి రావలసినటువంటి వాడు కాడు. ఒక పరమోత్కృష్టమైన ప్రయోజనాన్ని సాధించడం కోసం కాకతాళీయంగా తాను తల్లిదండ్రులకి సంభవించడం కాదు, తల్లిదండ్రుల్ని తాను వరించాడు. వేదం మీద నమ్మకం, శాస్త్రం మీద నమ్మకంతో అశ్వమేధము పుత్రకామేష్టి చేసినటువంటి దశరథునికి కుమారుడుగా వస్తాను, నన్ను నేను విభాగం చేసుకుని నలుగురుగా వస్తాను, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అని ప్రతిజ్ఞ చేసి నరుడిగా వస్తే తప్ప నరుడి యొక్క గొప్పతనాన్ని నిలబెట్టడం, రావణ సంహారం చెయ్యడం సాధ్యం కాదు. కాబట్టి తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విద్యునాసహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం బాలకాండ. ఆయన తతశ్చ ద్వాదశే మాసే, ఆయన కర్మ సర్వలోకములను ఇలా చూపుడు వేలి చూపించి శాసించగలిగిన పరమాత్మ నరజాతి యొక్క గొప్పతనాన్ని లోకమునకు ఆవిష్కరించడం కోసం కౌసల్య గర్భవాసం చేసి గర్భస్థ నరకమును అనుభవించి 12 నెలలు కటిక చీకట్లో అమ్మ కడుపులో తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి గర్భమునందున్నాడు. కాబట్టి ప్రాకృత శిశువు ఎలా ఉంటాడో అలాగే లోపల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములు తనని కొరికేస్తూ ఉండగా శుక్లపక్షంలో చైత్రమాసంలో నవమి తిథి నాడు సూర్యుడు, శుక్రుడు, గురుడు, శనీశ్వరుడు, కుజుడు మొదలైనటువంటి 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం, సకల లోకముల చేత నమస్కరింపబడేటటువంటి శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా నరుడిగా అవతరి